క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇటు వారికి విముఖుడువై ఉండుము. ఈ మాటలు తిమోతి గారికి పౌలు గారు రాసినట్లు మనము చూడగలం. అంత్యకాలంలో జనులు ఎలాగ మారిపోతారు అనేది ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తుందన్నమాట. చాలా విషయాలు తెలియజేస్తూ ఇక్కడ 5వ వచనంలోకి వచ్చేసరికి అంటారు కదా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు అని అంటున్నారు. అంటే అంత్యకాలాల్లోకి వచ్చేసరికి ఎలా ఉంటారు అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారంట. అంటే భక్తిగా ఉన్నట్టు జీవిస్తారనమాట, భక్తి గల కార్యాలు చేస్తూ ఉంటారనమాట, భక్తి విషయాల్లోన ఆసక్తి కలిగి ఉంటారు, రెగ్యులర్గా ప్రేయర్స్కి చర్చెస్కి అటెండ్ అవుతున్నట్టు ఉంటారు. కానీ వారు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఎందురు. భక్తి ఉన్న దగ్గర ఆ శక్తి ఉంటుంది అనమాట. ఏ భక్తి అయినా చూడండి, ఎవరు భక్తి చేసినా కూడా అందులో ఒక శక్తి అనేది ఉంటుంది. నిజానికి మనము భక్తి చేస్తే సర్వ సృష్టికర్త యొక్క శక్తిని కలిగిన వారుగా ఉంటాము. కానీ భక్తి చేస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఎందురంట. అంటే అన్నము తింటారు, అన్నము ఆహారము ఎందుకు తీసుకుంటారు అని అంటే శక్తి కలగడానికి అనమాట. చాలా మంది చూడండి, ఆహారం మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో శక్తి రావట్లేదని ఇంకా అదనంగా ఉన్న వాటిని కూడా తీసుకుంటారు. కొందరు జ్యూస్లని, కొందరు ఫ్రూట్స్ అని, కొందరు అంటే లిక్విడ్స్ అని, కొందరు అంటే టాబ్లెట్స్ పరంగా కూడా శక్తిని ఇచ్చేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ శక్తి అన్ని తీసుకున్నా వాళ్ళకి శక్తి రావట్లేదు అని అంటే వాళ్ళలో ఏదో ఒక ఫాల్ట్ ఉంది అని అర్థం అనమాట. అంటే శక్తిని గ్రహించలేని తత్వం ఉంది అని అర్థం అనమాట. అలాగే దేవునిలో ఉంటూ కూడా భక్తి గలవారుగా ఉంటూ కూడా దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు. అంటే దాని శక్తిని పొందుకోకుండా ఉంటారు. కాబట్టి వారి శక్తి గల కార్యాలు ఏవి చేయలేరు, శక్తి గల కార్యాలు చేయలేరు, శక్తి గల విషయాల్లో ముందుకెళ్ళలేరు, శక్తి గల వాటిని వారు పొందుకోలేరు అనమాట. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, అట్టి వారికి విముఖుడువై ఉండుము అంటున్నారు. ఇటు వారికి ఏమై ఉండాలట, విముఖుడువై ఉండుము. అంటే ఇటువంటి వారిని కనబడినప్పుడు వారికి దూరంగా ఉండు, వారికి అంటే దగ్గరగా కాకుండా విముఖుడువై ఉండుము, వారితో కలిసి ఉండకు, స్నేహంగా ఉండకు, విముఖుడువై ఉండుము అని అంటున్నామట. పౌలు గారు తన కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నారు. అంత్యకాలంలో ఇలాంటి వారు ఉంటారు కనుక మనము కూడా గమనించుకోవాలి. మనము పైకి భక్తి గల వారిగా ఉంటున్నామా, లేకపోతే శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నామా? మనకి ఏదైనా పరిస్థితులు మారినప్పుడు మనలో ఉన్న శక్తి బయటికి రావాలన్నమాట. ఇతరుల పరిస్థితులు మారిపోతున్నప్పుడు మనము శక్తి కలిగి వారిని విడిపించే వారిగా ఉండాలి. లేకపోతే మనము పైకి భక్తి గల వారిగా ఉండి శక్తి లేని వారము అని అర్థం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా పైకి భక్తి గలవారముగా కాక దాని శక్తిని ఆశ్రయించి ఆ శక్తి ద్వారా అనేక మందిని విడిపిస్తూ మనల్ని మనం విడిపించుకుంటూ దేవునికి మహిమకరముగా జీవిస్తూ క్రీస్తులో ముందుకి సాగిపోదుము గాక. అటువంటి కృప మనందరికీ కలుగును గాక. ఆమేన్.